పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయులు లోకేష్ గారు, అలాగే వారి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నీతులు చెబుతూనే మరో పక్కన ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భౌతికంగా కానీ ఆస్తిపరంగా కానీ అన్ని రకాలుగాను నష్టం చేకూర్చేటటువంటి ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతాం. బహుశా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఏ రకమైనటువంటి పర్మిషన్స్ లేకుండా రివర్ దీనికి సంబంధించినటువంటి స్థలంలో నిర్మాణం చేసినటువంటి ఒక ప్రభుత్వ ఆస్తిని ఆవేళ ప్రైవేట్ వ్యక్తులకి మనం ఆదర్శంగా నిలవాలంటే ముందు ప్రభుత్వం పరంగా ఆదర్శంగా ఉండేటట్టుగా ఉండాలి తప్పితే మనమే తప్పిదం చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ఒక పనిని ఇవాళ చూపిస్తూ అదే పనిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాలయాల్ని ధ్వంసం చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. అయితే ఈవేళ బహుశా వాళ్ళ అధికారంలో ఉండొచ్చు, రేపు మళ్ళీ ప్రజాస్వామ్యంలో మరొకసారి ఖచ్చితంగా ఒక 5 ఏళ్ళు పోయాక మళ్ళీ మేము అధికారంలో ఉండొచ్చు. రేపు ఇదే రకమైనటువంటి పనులకి మేము కూడా చర్యలకి పాల్పడితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక అశాంతి నెలకొని రాష్ట్ర యొక్క పురోగతి కానీ ప్రగతి కానీ వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని దయచేసి ఈ రకమైనటువంటి పనులను పక్కన పెట్టి ఏదైతే మీరు ప్రజలకి వాగ్దానాలు ఇచ్చారో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకి 1500 రూపాయల చొప్పున ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఏదైతే బీసీలకి 50 ఏళ్ళు వయసు దాటిన వెంటనే ప్రతి నెల పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇటువంటి సూపర్ 6లని రకరకాల వాగ్దానాలు ఏవైతే చేశారో ఇవాళ దయచేసి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చుకునేటటువంటి దాని మీద మీ సమయాన్ని వెచ్చించండి తప్పితే ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం తిరిగి మళ్ళీ అంతే రెట్టించినటువంటి ఉత్సాహంతో బంతిని గోడకేసి కొడితే ఎంత వేగంగా వెనక్కి వస్తుందో అంతే రియాక్షన్తో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత అంటే మేము వాస్తవానికి ఒక 6 నెలల్లో సంవత్సరం కాలము ఇవ్వాలి ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి అనేటువంటి ఉద్దేశంతోనే కాస్త స్తబ్దతగా ఉన్నాం. మీరు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం కాస్త ముందుగానే రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ప్రజాగ్రహం మీరు కూడా పొందాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దయచేసి అందు గురించి కాస్త ఆలోచనతో విజ్ఞతతో పనిచేయమని మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరేదైతే ఇవాళ రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నిర్మాణం చేసుకున్నారు ప్రభుత్వ స్థలాల్లో, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆవేళ ఒక జీవోనిచ్చి రాజకీయ పార్టీలకి ఈ రకమైనటువంటి గైడ్లైన్స్తో చంద్రబాబు నాయుడు గారు ఏ లైన్స్లో అయితే ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చి తద్వారా తెలుగుదేశం పార్టీకి కార్యాలయాల నిర్మాణానికి స్థలాలను కేటాయించుకున్నారో అదే అనుసరిస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్థలాన్ని తీసుకోవడం జరిగింది. రాజకీయ పార్టీలు అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కాదు, కేవలం ప్రజల యొక్క బాగోగుల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటటువంటి వ్యవస్థలే. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి జీవోలను ఉపయోగించుకునే ఆ మేరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని తీసుకోవడం జరిగింది. దీని గురించి దయచేసి విజ్ఞతతో మాత్రం ఆలోచన చేయండి, లేకపోతే మాత్రం తగినటువంటి రీతిలో మళ్ళీ మేము కూడా తిరగబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోమని చెప్తాము. కార్యక్రమం నిర్వహించారు. అప్పుడున్న మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు కూడా ఉన్నారు దినేష్ గారు, ఆయనే ఇప్పుడు నోటీస్ సర్వ్ చేశారు. మీకు దాన్ని ఏ విధంగా చెప్పారు సార్? సహజంగా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మారుతూ ఉండొచ్చు, కానీ అధికారులు వాళ్ళే ఉంటారు. ఇవాళ వాళ్ళ విజ్ఞతకే విడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే నిన్న మొన్నటి దాకా మరి ఈ స్థాయిలో భవన నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు కేవలం ఒక రాజమండ్రిలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద మరి ఆ రోజు దాకా కన్నెత్తి చూడనటువంటి వాళ్ళు ఎందుకు ఈవేళ హఠాత్తుగా ప్రభుత్వాలు మారిన వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి ఒత్తిడుల రీత్యా ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడితే రేపు బహుశా మళ్ళీ ప్రభుత్వాలు మారతాయి, మళ్ళీ వేరే పార్టీలు అధికారంలోకి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారు. మరి ఆ రోజు ఏ రకమైనటువంటి ముఖం పెట్టుకుని ఇటువంటి వాటికి సమాధానం చెప్తారనేటువంటిది వాళ్ళే ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం. అదే నోటీస్ రోజుల లోపల బిల్డింగ్ మొత్తం ఫుల్ డౌన్ చేయాలంటూ కూడా నోటీస్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఏం చేయబోతుంది, కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మాకున్నటువంటి చట్టపరమైనటువంటి పరిధిలో ఏ రకంగా మేము కోర్టును అప్రోచ్ అవ్వచ్చో, ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నటువంటి కేవలం ఒక కక్షపూరితమైనటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉన్నటువంటి పనులని కోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. కోర్టు ఇచ్చేటటువంటి డైరెక్షన్ మేరకు ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. మా వైపు న్యాయం ఉంది, మేము ప్రాపర్ అప్రోచ్లోనే వెళ్ళాం కాబట్టి
ఖచ్చితంగా కోర్టు న్యాయం వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, ప్రజా తీర్పు వైపు నిలబడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే, నమ్మకంతోనే ఉన్నాం. సో ఏమొస్తుంది అనేది ఇంకాస్త ఇంకొక 2-3 రోజులు వేచి చూడాల్సినటువంటి అవసరం. ఇదే విధంగా చూసుకుంటే లోకేష్ జగన్ ఉద్దేశించి ప్యాలెస్లు పిచ్చుడా రాష్ట్రం మీ తాత జాగిర్ అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు సార్, దాని ఎలా చెప్తారు? హెరిటేజ్ భవనాలు, హెరిటేజ్ సంస్థలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్నటువంటి భవనాన్ని చూసి ఏ రకంగా భావించాలి? లేకపోతే ఈవేళ రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లాలోనే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క కార్యాలయాలని చూస్తే గుడిసెలు అనుకోవాలా, లేకపోతే రేక్ షెడ్లను అనుకోవాలా, లేకపోతే బాగా ప్రపంచ దేశాల్లోనే అత్యంత దయనీయమైన పేదరికం